నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కాళేశ్వరంలో జరిగిన అవకతవకల మీద అయితే స్మితా సబర్వాల్కి ఇంకా కేసీఆర్కి అయితే కోర్టు నోటీసులు జారీ చేసిందని చెప్పి మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకు అక్కడ ఏం జరిగింది, ఏంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులో ఏవైతే అవకతవకలు జరిగినాయో వాటి మీద అయితే స్మితా సబర్వాల్కి ఇంకా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అయితే కోర్టు నుంచి అయితే నోటీసులు పోయినాయని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇంతకు అక్కడ అసలు ఏం జరిగింది, దానికి అదేందంటారు? ఇప్పుడు కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయి అనేది ఒక ఆరోపణ. దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతోంది. జరుగుతున్నటువంటి సందర్భంగా మేడిగడ్డకు సంబంధించి కుంగిపోయిన దాని మీద భూపాలపల్లికి సంబంధించి కోర్టులో, సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. ఒక మామూలు పౌరుడే వేశారు. దాని మీద కోర్టు తీసుకుంది. ఎవరు ఆ పిటిషన్ వేసింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంటే ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళే వేశారు. వేస్తే కోర్టు విచారణకు తీసుకుంది. విచారణ తీసుకొని పోయిన నెల 5వ తారీఖున వీళ్ళకి సమన్లు జారీ చేస్తుంది. సమన్లు జారీ చేసినప్పుడు వీళ్ళు హాజరు కావాలి. ఇవాళ హాజరు కావాలి. యాక్చువల్గా సమన్ల ప్రకారం హాజరు కావాల్సింటే వీళ్ళు హాజరు కాలేదు. హాజరు కాకపోతే మళ్ళీ వీళ్ళకి సమన్లని ఇష్యూ చేసింది ఆ కోర్టు. సో కాబట్టి ఎవరెవరికి ఇష్యూ చేసిందంటే కేసీఆర్తో పాటు స్మితా సబర్వాల్. అప్పుడు మేడిగడ్డకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం, కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారం ఎవరు చూశారు? సీఎం ఆఫీస్లో కార్యదర్శిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ చూశారు. అందుకే ఆవిడకి కూడా సమన్లు జారీ చేశారు. ఆవిడతో పాటు ఎంతమందికి జారీ చేశారు దీంట్లో అంటే కేసీఆర్, తర్వాత హరీష్ రావుకి, మెగా కృష్ణారెడ్డి, మెగా ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి, తర్వాత రజత్ కుమార్ అంటే నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. అప్పుడు ఎల్ఎన్టీ ఎండి సురేష్ కుమారు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లుగా ఉన్నటువంటి హరిరామ్, శ్రీధర్, వీళ్ళకి నోటీసులు చేశారు. ఈ నోటీసులు జారీ చేస్తే వీళ్ళు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో మళ్ళీ నోటీసులు జారీ చేసి అక్టోబర్ 17వ తారీఖున మిమ్మల్ని విచారించాల్సి ఉంది, మీరు కోర్టుకు హాజరు కాండి అని చెప్పి స్మితా సబర్వాల్కి నోటీసులు పంపించారు. అలాగే వీళ్ళందరికీ కూడా ఈసారి నోటీస్కైనా స్పందించి స్మితా సబర్వాల్ వీళ్ళు హాజరవుతారా లేదా అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ చేసినటువంటి అక్రమాలకి, అవినీతికి ఈ కేసులన్నీ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాళేశ్వరం కేసు ఉంది. 2 విద్యుత్తుకు సంబంధించి ఛత్తీస్గఢ్తో జరుపుకున్నటువంటి విద్యుత్ సమస్యలకు సంబంధించినటువంటి కేసులు ఒకటి ఉంది. అలాగే థర్మల్ పవర్ ప్రాజెక్టు యాదాద్రి, అలాగే భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి, దీంతో పాటు అనేకమైనటువంటి కేసులు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకోటి ఉంది, మెడ మీద కత్తిలాగా ఉంది. సో ఇన్ని కేసులు ఉన్నాయి. బట్ ఈ కేసులు పట్టించుకోవట్లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయనేమో అసెంబ్లీకి కూడా హాజరు కావట్లేదు. అసలు కాళేశ్వరం అనేది అక్కడ మేడిగడ్డ కుంగిపోతే మొత్తం పోయింది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అందులో అబద్ధం ఉంది, మీకు చేతగాక అది చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అంటారు. రాజకీయపరమైన విమర్శలు. కానీ అక్కడ కోర్టుకి ఎందుకు హాజరు కాదు? కోర్టులో కూడా ఇదే చెప్పచ్చు కదా హాజరయ్యి. ఇప్పుడు భూపాలపల్లి సెషన్స్ కోర్టు నోటీసులు ఇచ్చేంత వరకు ఎందుకు వచ్చింది? రెండోసారి సమన్లు ఇచ్చింది. ఇప్పుడు సమన్లు ఫస్ట్ టైం ఇచ్చారు. ఫస్ట్ టైం ఇస్తే హాజరు కాలేదు. మళ్ళీ ఈసారైనా హాజరు కాండి అని చెప్పి మళ్ళీ ఇచ్చారు. మరి ఎన్ని రోజులు హాజరు కాకుండా ఉంటారు వీళ్ళు? యాక్చువల్గా అప్పుడు విద్యుత్ ఒప్పందాల మీద నరసింహన్ కమిటీ వేస్తే నరసింహారెడ్డి కమిటీ, ఆ నరసింహారెడ్డి కమిటీకి హాజరు కాలేదు. హాజరు కాకపోగా నీ దగ్గర హాజరు కావాల్సిన అవసరం లేదు, అసలు నీ కమిటీకే శాండిటీ లేదు, అసలు నువ్వు ప్రెస్ మీట్ ఎట్టు పెడతావు, నీకు అది ప్రెస్ మీట్ పెట్టే అధికారం లేదని చెప్పేసి ఈయన పిటిషన్ వేస్తే కోర్టు జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. నరసింహారెడ్డిని తప్పించి మరొక జడ్జిని వేయండి అని చెప్తే మరొక జడ్జి తోటి ఇప్పుడు అది నడుస్తుంది. ఆ విచారణకు కూడా ఇంతవరకు హాజరు కాలేదు. అనేక సార్లు నోటీసులు పంపించింది ఆ కమిటీ. నరసింహారెడ్డి కమిటీ కూడా నోటీసులు పంపించింది, కానీ హాజరు కాలేదు ఆయన. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ ఘోష్ కమిటీ వేసినట్టున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది మొత్తం ఎంక్వైరీ నడుస్తుంది. నడుస్తున్న సందర్భంగా విచారణకు హాజరు కామంటే హాజరు కాలేదు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి పెద్ద కేసు ఉంది కదా. ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రభాకర్ రావు అసలు ఆయన వస్తే కానీ ఈ మొత్తం కేసు ముందుకు కదలదని చెప్తే ఆయనేమో అక్కడ అమెరికాలో ఉండిపోయి అక్కడి నుంచి వచ్చేటువంటి పరిస్థితి కనపట్టలేదు. సో ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన కేసీఆర్ని ఏం చేయాలనేది ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కేసీఆర్ ఏమన్నారు ఈ మధ్యకాలంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం మీద ప్రస్తావన వచ్చినప్పుడు, అవసరమైతే మేము పరిపాలనలో భాగంగా అధికారులకు చెప్తాము, అన్ని అధికారులు చూసుకోవాలి ఏం చేయాలి ఏంటి అనేది, అంతే తప్ప మేము ఎలా చేయాలని మేము చెప్పం కదా.
పరిపాలన భాగంగా ఎన్నో చెప్తుంటాము, అధికారులు చూసుకోవాలి, ఏ చేయాలి ఏ చేయకూడదు అనేది అధికారులు చూసుకోవాలని చెప్పేసి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అధికారులు తప్పు, మా తప్పు లేదు, మేము అనేకం చెప్తుంటాము, కానీ ఏ చేయాలి ఏది చేయకూడదు అనేది ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ కదా, వాళ్ళు చూసుకోవాలి అని చెప్పేసి ఆయన అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు చెప్పారు అని చెప్పి అర్థం కదా. ప్లస్ అది చెప్తున్నారు కదా, ఆల్రెడీ ఇప్పుడు భుజంగరావు వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టారు కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో. వాళ్ళే చెప్పారు కదా, వాంగ్మూలం ఇచ్చారు కదా, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పారు, అందుకే మేము ఫోన్ ట్యాపింగ్ చేసామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయిపోయింది కదా. ఇప్పుడు ప్రభాకర్ రావు వస్తే మొత్తం ఫైల్ అయిపోద్ది. ఇంకో పక్కేమో ఇది మేడిగడ్డకు సంబంధించి అసలు యాక్చువల్గా స్మితా సబర్వాల్ మొత్తం సీఎంఓ ఆఫీస్లో సెక్రటరీగా ఉన్నప్పుడు ఆవిడ హెలికాప్టర్లో మాత్రమే పరిశీలించడానికి వెళ్ళేది అనేటువంటి ఒక అభిప్రాయం అప్పుడు ఉంది. ప్లస్ ఆ హెలికాప్టర్ వాడేవాళ్ళు కూడా. ఇప్పుడు సహజంగా ఐఏఎస్లో ఎవరు కూడా హెలికాప్టర్లో అత్యవసర పరిస్థితుల్లో తప్ప హెలికాప్టర్లు వాడరు, కానీ హెలికాప్టర్లో వెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టుని పరిశీలించి వచ్చేవాళ్ళు ఆవిడ. కేసీఆర్ కుటుంబంలో ఒక మెంబర్గా మెలిగేవాళ్ళు అనేది కూడా ఆవిడ మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం తెలంగాణ సమాజంలో. పైగా దానికి బలం చేకూరేలా ప్రభుత్వం మారిన తర్వాత, కేసీఆర్ గద్దె దిగిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, రేవంత్ రెడ్డిని కలవడానికి సీఎంఓ ఆఫీసులో కార్యదర్శిగా ఉండి కూడా రేవంత్ రెడ్డిని కలవడానికి కూడా ఆవిడ ఇష్టపడలే. కొన్ని రోజుల పాటు ఆవిడ అసలు రేవంత్ రెడ్డి కట్టసీగా కలిసి అభినందనలు తెలుపుదాం అనేటువంటి ఆలోచన కూడా రాకుండా దూరంగా ఉన్నారు. అదే విషయాన్ని ఆవిడని అడిగితే సోషల్ మీడియాలో ఆవిడ ఏం చెప్పిన సమాధానం ఏంటి, దానికి ఏమన్నా ప్రోటోకాల్ ఉందా, పోయి కలవాలనేటువంటి రూల్ ఏమన్నా ఉందా, లేదా డ్రెస్సులు ఇలా వేసుకోవాలి ఇలా కూర్చోవాలి అనేది ఏమన్నా ఉందా, ఎక్కడన్నా తనకు హక్కులు ఉన్నాయి, తన స్వేచ్ఛ ఉంది, నాకు కల్పించిన స్వేచ్ఛ ప్రకారం హక్కుల ప్రకారం నేను నడుచుకుంటున్నానని చెప్పారు. ఆ సందర్భంగా అసలు ఆవిడ సివిల్ సర్వెంట్గా రాజీనామా చేస్తారు, ఐఏఎస్కి రాజీనామా చేసి పాలిటిక్స్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఆవిడ అసలు వదిలిపెడతారు ఐఏఎస్ని అనుకున్నారు, కానీ ఆవిడ మళ్ళీ తర్వాత ట్వీట్లు చేశారు. ఏం చేశారు, ప్రభుత్వం ఏదున్నా సరే ఐఏఎస్గా నేను నా డ్యూటీని నేను చేస్తాను, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒకటి నడిచింది, ఇంకో ప్రభుత్వం ఉంది, నా ఎఫర్ట్స్ ప్రకారం నేను ఏ ప్రభుత్వం ఉన్నా పనిచేస్తానని చెప్పి ఏదో ట్వీట్ పెట్టారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 3-4 నెలలకు ఏమో ఆమెకి ప్రణాళిక శాఖ కార్యదర్శిగానో ఏమో ఇచ్చినట్టున్నారు. ప్రస్తుతం ఆవిడ అక్కడ పనిచేస్తున్నారు. బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ మీటింగ్లకు తొలి రోజుల్లో ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటూ రివ్యూ మీటింగ్లు రమ్మంటే కూడా ఆవిడ రాలేదు. ఆవిడ వచ్చింది ఎప్పుడంటే సీతక్క ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు తీసుకునేటప్పుడు ఆవిడ పంచాయతీరాజ్ సెక్రటరీగా అప్పుడు దీనికి ఉంది పంచాయతీరాజ్ రిలేటెడ్ గ్రామీణాభివృద్ధికి ఏదో అందుకని చెప్పి వచ్చారని చెప్పి చెబుతున్నారు. సో మొత్తం మీద ఎప్పుడు కూడా ఆమె వివాదాస్పదమైన ఐఏఎస్గానే ఉన్నారు. సో ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కూడా ఆవిడ ప్రమేయం ఉందని చెప్పి పిటిషన్ వేశారు. దాని మీద భూపాలపల్లి కోర్టు సమన్లు ఇచ్చింది. సమన్లు ఇచ్చినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా అప్పట్లో సెక్రటరీగా సీఎంఓ సెక్రటరీగా మిగతా రజత్ కుమార్ వీళ్ళందరూ ఉన్నారు. సరే వీళ్ళందరూ కోర్టుకు హాజరవుతారా లేదా, హాజరయ్యి ఏం చెప్తారు అనేది ఆసక్తిగా అందరూ తెలంగాణ సమాజం చూస్తుంది. కానీ వీళ్ళు ఎప్పటికప్పుడు కోర్టుకు హాజరు కావట్లేదు. మరి కోర్టు అరెస్ట్ వారెంట్ ఇస్తుందా రాబోయేటువంటి రోజుల్లో? నెక్స్ట్ ఆప్షన్ అదే. మరి అరెస్ట్ వారెంట్ ఇస్తే అప్పుడు వేరే విధంగా ఉంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.